అందరికీ నమస్కారము. మనకు చాలా చాలా మంచి హ్యాబిట్స్ ఉంటాయి. ఆ మంచి హ్యాబిట్స్‌లో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ చెప్తాను మీకు. ఈ హ్యాబిట్ తోటి మనకి చాలా బాడీని చక్కగా హెల్తీగా, హ్యాపీగా, రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఏంటి హాబీ అంటారా? అదే ఫాస్టింగ్. అంటే కొద్దిగా తినడం. ఫుడ్‌ని తగ్గించి. ఫాస్టింగ్ అంటే సింపుల్ మీనింగ్‌లో అబ్‌స్ట్రైనింగ్ ద ఫుడ్. ఎక్కువ ఫుడ్ తినకుండా ఫుడ్‌ని కొంచెం తగ్గించి మనము 3 పూటలు తినేది 2 పూటలు చేయడం, 2 పూటలు తినేది ఒక పూట చేయడం, అట్లా కొన్ని కొన్ని రోజులలో చేయడాన్ని దీన్నే ఫాస్టింగ్ అంటారు. కానీ ఇది చాలా మందికి ఎలా చేయాలో తెలీదు. మీకు క్లియర్‌గా చాలా విషయాలు చెప్తాను. ఈ పద్ధతి ఫాలో అయ్యి ఎలా ఎలా చేయాలి? ఎన్ని రకాలైన ఫాస్టింగ్ ఉన్నాయి? వీటి వలన ప్రయోజనాలేంటి? మీకు మొత్తంగా కూలంకషంగా చెప్తాను. ఎట్లా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎన్ని రకాలైనవున్నాయి అన్నీ. సో, ఇది కొంచెం ఫాలో అయితే గనుక మీకు చాలా హెల్తీ లైఫ్ అనిపిస్తుంది. సరే ముందుగా ఫస్ట్ ఎవరెవరు చేస్తారు ఫాస్టింగ్ అంటే గనుక మనకి మతాలలో ఉన్నాయి. ముస్లిమ్స్ అయితే గనుక రంజాన్ టైంలో 41 డేస్ అని, ఇక ఈస్టర్‌కి ముందర వీళ్ళు 40 డేస్ అని చేస్తారు. మన హిందువులలో అయితే గనుక ఏకాదశి, శివరాత్రి అండ్ ఇంకా మిగిలిన ఫెస్టివల్స్ నవరాత్రి అని ఈ టైంలో మనం ఫాస్టింగ్ చేస్తుంటాం. అంటే ఒక్క పూట తినడము, లేకపోతే మిగిలిన పూట ఫ్రూట్స్ తినడం అట్లా అవి చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల మనకు ప్రయోజనాలేంటి? ప్రయోజనాలు ఫస్ట్‌ది కంట్రోల్స్ ఒబెసిటీ అండ్ ఫ్యాట్ బెల్లీ. ఇది మన యొక్క బరువును తగ్గిస్తుంది. పొట్ట బాగా వస్తుంది చూడండి ముందుకి వాళ్ళకి కూడా తగ్గుతుంది. ఎందుకంటే గనుక ఫుడ్ తగ్గించాం. తగ్గించినప్పుడు ఆటోమేటిక్‌గా ఇదంతా మనకి బర్న్ అయిపోతుంది. కొవ్వు అనేది కరిగిపోతుంది. సో, అందుకని బరువు, పొట్ట 2 కంట్రోల్‌లో ఉంటాయి. ఇంకొకటి ఇట్ ఇంప్రూవ్స్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీ. మనకు డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక కొంచెం ఈ ఫాస్టింగ్ చేస్తా ఉంటే ఇంప్రూవ్ డయాబెటీ అనేది కొంచెం మెల్లమెల్లగా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. ఇక మూడవది ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ చాలా బ్యాడ్ కదా తెలుసు కదా! దీన్ని తగ్గిస్తుంది. ఎందుకంటారా? మనం ఫుడ్ ఎక్కువ పెట్టట్లేదు కదా! పెట్టనప్పుడు ఏమవుతుంది? కొవ్వు మెల్లమెల్లగా కరిగిపోతుంది. సో, కాబట్టి ఆ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ అనేది మనకి చాలా వరకి తగ్గిపోతుంది. ఇంకొకటి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే గనక మనం ఫుడ్ ఎక్కువ పెట్టకపోయేసరికి బాడీలో ఒక ఫైటింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. బాగా డిఫెండ్ అయిపోతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినా గాని వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకునే ఆ కెపాసిటీ మన బాడీలోకొస్తుంది. ఇంకా సర్వే ప్రకారం ఏమని చెప్పారంటే క్యాన్సర్ అలాంటి వాటిలో పడడానికి కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఫాస్టింగ్ చేసే వాళ్ళల్లో. ఇక ఐదవ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది ఇన్‌ఫ్లమేషన్ వాపును తగ్గిస్తుంది కాబట్టి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్‌తో కీళ్ళ నొప్పులతో బాధపడతారు చూడండి వాళ్ళకి ఉపయోగమే. ఇంకా అస్తమా వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. సో, ఇట్లా మనకి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అయితే ఎలా చేయాలి ఫాస్టింగ్ అంటే గనుక ఒక 4 టిప్స్ చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఇట్లా చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ స్లోలీ. నెమ్మదిగా మొదలుపెట్టండి. ఫాస్టింగ్ చేస్తా అనేసి అన్నీ తినడం మానేసి కూర్చొని కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని కూర్చున్నామంటే మళ్ళకి మొదటికి మోసానికొస్తాం. అందుకని నెమ్మదిగా మొదలెట్టండి. ఎట్లా అంటే సపోజ్ మీరు రోజులో 3 పూటలు తింటున్నారనుకోండి. 2 పూటలు చేయండి. కొంతకాలం 2 పూటలే చేయండి. ఇంకా మెల్లగా కొంచెం ఒక ఒక పూట ఫ్రూట్స్ తినండి, ఒక పూట భోజనం చేయండి అట్లా చేయొచ్చు. కాబట్టి స్లోగా మొదలుపెట్టండి ఏదన్నా. ఇంకొకటి కట్ ద షుగర్ ఐటెమ్స్. షుగర్ ఐటెమ్స్ కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది. ఎక్కువ షుగర్ తీసుకోకూడదు ఫాస్టింగ్ టైంలో. ఎందుకంటే మనం పొట్ట మాడ్చుకొని కూర్చున్నప్పుడు అప్పుడు షుగర్ ఎక్కువ వేసామనుకోండి, అది మనకి అడ్వర్స్ రిజల్ట్స్ ఇస్తుంది. సో, కాబట్టి కట్ ద షుగర్ ఐటెమ్స్. అండ్ మూడవది ఏంటంటే, ఈ టైంలో ఫాస్టింగ్ టైంలో మనం ఎక్కువ నీళ్లు తాగాలి. ఎందుకంటే ఫుడ్ తక్కువ ఇస్తున్నాము. అది కంపెన్సేట్ చేయడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాలి. నీళ్ళు తాగితే ఏమవుతుందంటే మనకి బాడీకి ఆక్సిజన్ సప్లై అవుతుంది. బాడీ కొంచెం కంట్రోల్ లూబ్రికేషన్ అదంతా కరెక్ట్‌గా ఉంటుంది. సో, కాబట్టి నీళ్ళు కొంచెం తగ్గకుండా చూసుకోండి. మంచిగా తాగండి. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టైంలో ఫాస్టింగ్ చేసే టైంలో కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఫిజికల్ యాక్టివిటీస్‌ని కొంచెం తగ్గిస్తే మంచిది. తగ్గిస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం రిలాక్స్ అయిపోతాము. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. ఎందుకంటే ఫుడ్ తగ్గించాం కదా! అక్కడ ఈ యాక్టివిటీ పెట్టుకుంటే మనకి ఎనర్జీ అక్కడ సరిపోదు కాబట్టి తగ్గిస్తేనే మంచిది. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇక ఎలా చేయాలి ఫాస్టింగ్ అంటే డిఫరెంట్ రకాలైన ఫాస్టింగ్ ఉంది. ఒకటి ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఏంటంటే ఏకధాటిగా 12 గంటలు గాని, 16 గంటలు గాని గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చి దాని తర్వాత తింటారు. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఫాలో అవుతాను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. రాత్రి 8 గంటలకు తిన్నామనుకోండి, రేపు పొద్దున 12 గంటలకు తింటాము. అంటే 16 గంటలు అయిపోయింది.
లేకపోతే 6:00 తిన్నామనుకోండి సాయంత్రము 6-7 గంటలకు తిన్నామనుకోండి కొంచెం గ్యాప్ ఇవ్వండి. 12 గంటల్లో, 14 గంటలు, 16 గంటలు ఎంతో కొంత గ్యాప్ ఇవ్వడం. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇది చాలామంది ఫాలో అవుతారు. ఇదే కాకుండా ఇంకొక రకమైన ఫాస్టింగ్ ఏంటంటే రాత్రి భోజనం స్కిప్ చేయొచ్చు. స్కిప్ ద నైట్ డిన్నర్. నైట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. అందుకనే స్కిప్ ద నైట్ డిన్నర్ అంటారు. లేదా ఫ్రూట్స్ ఏదైనా తినేసి లైట్‌గా తీసుకొని వదిలేసేయండి. ఎక్కువ హెవీగా లోడ్ ఎక్కువ వేయకండి. ఎందుకంటే డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మనకుండదు. యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అందరికి తెలిసింది. సో, కాబట్టి నైట్ డిన్నర్ స్కిప్ చేసేవాళ్ళు ఇదొక రకమైన ఫాస్టింగ్. ఇంకా రెండో రకమైన ఫాస్టింగ్ ఏంటంటే స్కిప్ ద డే టైమ్ ఫుడ్. డే టైమ్ ఫుడ్ స్కిప్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న 10 గంటలకు తినేసి 10, 11 గంటలకు బ్రంచ్ అని చేస్తారు. సీదా నైట్ తీసుకుంటారు వాళ్ళు. ఇంక మధ్యాహ్నం ఏం తినరు. మహా అంటే నీళ్ళు లేకపోతే ఫ్రూట్స్ తీసుకుంటారు. ఇది చాలామంది ఫాలో అవుతారు. విన్నారా ఎప్పుడన్నా? ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది మనకి. ఇక మూడవది ఒక పూట ఫ్రూట్స్ తీసుకుంటారు. ఒక పూటనే భోజనం చేస్తారు. అది మధ్యాహ్నమైనా కావచ్చు, రాత్రైనా కావచ్చు. రాత్రి అవాయిడ్ చేస్తేనే మంచిది. కొంతమంది 4 గంటలకు తింటారు అటు ఇటు కాకుండా. ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది కదా. ఒకటి ఏంటంటే మన బాడీకి ఏది సూట్ అవుతుందో దాన్ని చూసుకొని వెళ్ళిపోవడమే అంతే. ఇది మూడవ రకమైన ఫాస్టింగ్. ఇక నాలుగవ రకం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఫాస్టింగ్ అప్పుడు రైస్, దాల్ 2 తినరు. మిగిలిన చాలా ఐటమ్స్ తింటారు. పాలు, పండ్లు, వెజిటబుల్స్, సలాడ్స్, ఇంకా చిలగడ దుంప అలా ఇంకా సగ్గుబియ్యము ఇలాంటి ఐటమ్స్ కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పెట్టుకొని ఇవి తింటారు. అన్నము, పప్పులు ఇవి తినరు. ఇదొక రకమైన ఫాస్టింగ్. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ నార్త్‌లో నవరాత్రుల టైంలో అంటే రామనవమి అండ్ దసరా ఈ 2 టైంలలో చేస్తారు. ఈ టైప్ నాలుగో రకమైన ఫాస్టింగ్. ఎట్లా చేస్తే అంటే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన బాడీకి ఏది సూట్ అవుతుంది, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఇది కొంచెం ఒక అండర్‌స్టాండింగ్ అనేది మీకు వచ్చిందనుకోండి. ఇట్లాంటి కొన్ని కొన్ని పాయింట్స్ కొంచెం అర్థం చేసుకోండి. నెమ్మదిగా మొదలుపెట్టండి. అప్పుడు మీకు బాడీ రెస్పాండ్ అవుతుంది. ఒక రిజల్ట్ అనేది ఇస్తుంది. ఆ రిజల్ట్ ప్రకారం జస్ట్ గో అహెడ్. చక్కగా హెల్తీగా, హ్యాపీగా, యాక్టివ్‌గా ఉంటారు. ఏ రోగాలు రాకుండా. సరే ఈ ఒక్క హ్యాబిట్ మెల్లగా మొదలుపెట్టండి. అలవాటైతే మంచిగుంటది. ఏమంటారు? మీ అభిప్రాయం తప్పకుండా కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ చక్కగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.